Hi friends, this is Dileep Murgan. Welcome to TEDMED Tech. Friends, ఈ రోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే Canon 90D తీసుకోవచ్చా లేదా ఇదైతే లాంచ్ అవడం జరిగింది. అండ్ నేను రివ్యూకి Canon స్టోర్ వాళ్ళు అడిగితే ఇంకా రాలేదు, మా విజయనగరంకి అయితే ఇంకా రాలేదు. సో వస్తే వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తానని అయితే చెప్పారు. సో వాళ్ళు ఇచ్చేటప్పటికి మ్యాక్సిమం చాలా మందికి అయితే రివ్యూకి చేయమని అయితే అడుగుతున్నారు. సో రివ్యూ అయితే నేను ఫిజికల్ రివ్యూ అయితే మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక లేట్ అవుతుంది కాబట్టి నేను ఇంకా కంప్లీట్గా చెప్దాము, దాని స్పెసిఫికేషన్స్ పెట్టి మనం తీసుకోవచ్చా లేదా అనేది కూడా మనం చెప్దామని అయితే నేను అనుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, Canon 90D స్పెసిఫికేషన్స్ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి 32.5 మెగాపిక్సెల్ ఎఫెక్టివ్ పిక్సెల్స్ అంటే మనకి 33 మెగాపిక్సెల్ దగ్గరికి అయితే మీకు ఇది లభిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఆటో ఫోకస్ వచ్చేసి 45 ఆటో ఫోకస్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో పెద్ద చేంజ్ అయితే ఏం లేదు 77Dకి 90Dకి 80Dకి. అండ్ నెక్స్ట్ మనకి 11 FPS అంటే మనకి 11 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే ఇది మనకి తీస్తుంది. సో బ్యాటరీ గ్రిప్ ఉంటే ఓకే, లేదంటే మీకు 7 ఫ్రేమ్స్ పర్ సెకండ్ మాత్రమే తీస్తుంది. ఓకే, అండ్ కండిషన్స్లో వీళ్ళైతే మెన్షన్ చేస్తారు, నార్మల్గా అయితే మెన్షన్ చేయరు. ఓకే, నెక్స్ట్ మనకి వైఫై, బ్లూటూత్ ఈ రెండు కూడా ఆప్షన్స్ అయితే లభించడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో ఉండే అడ్వాంటేజ్ అండ్ బ్యూటీ ఏంటి అంటే 4K తో మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు. సో అన్క్రాప్డ్ అంటే 4Kని ఎటువంటి క్రాపింగ్ సెన్సార్, ఇది APS-C సైజ్ సెన్సారే, కాకపోతే మీకు 4K అనేది ఎటువంటి క్రాపింగ్ లేకుండా ఒరిజినల్ 4K అయితే రికార్డ్ చేసిందని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు 4K వచ్చేసి 30pలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఫుల్ HDలో చేద్దాం అనుకుంటే మీకు స్లో మోషన్ కూడా వీళ్ళు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇదొక మంచి విషయం అని చెప్పొచ్చు. సో 120 ఫ్రేమ్స్ వరకు అయితే 4K మీకు ఫుల్ HDలో మీకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో 120 ఫ్రేమ్స్ అంటే మీరు ఇంకా స్లో మోషన్లో కానీ మీరు ఎడిటింగ్లో తీసుకుంటే 240 ఫ్రేమ్స్ వరకు అయితే వస్తుంది. సో చాలా స్మూత్ స్లో మోషన్ అయితే మీరు తీయొచ్చు. సో ఇదొక చాలా అడ్వాంటేజ్ అనే చెప్తాను. సో 4K ఉంది. రెండోది 4K అయితే ఈ సెన్సార్లో వర్క్ అవుతుంది. రెండోది ఏంటి అంటే ఫుల్ స్లో మోషన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. వీళ్ళు పెద్ద మోడల్స్లోనే ఇస్తారు, చిన్న మోడల్స్ ఈ స్లో మోషన్ కెమెరాస్ అయితే వీళ్ళు ఇవ్వరు. సో ఇది మంచి విషయం అనే చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఇందులో ఉండే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ ఉంటుంది. సో మీకు ఐ డిటెక్షన్ ఇస్తారని అనుకున్నాను. సో ఐ డిటెక్షన్ లేదు, ఫేస్ డిటెక్షన్ మాత్రమే. ఐ డిటెక్షన్కి ఫేస్ డిటెక్షన్కి సింపుల్ చెప్పాలి అంటే మీకు ఐని డిటెక్ట్ చేసుకొని మీరు ఎటు మూవ్ అవుతున్నా సరే ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్, ఈ బ్లరీ ఇమేజెస్ ఉంటాయి కదా, బ్లరీ వీడియోస్ ఉంటాయి కదా, సో అది చాలా చక్కగా క్రిస్పీగా మీరు ఫోకస్ అయితే చేస్తుంది. సో ఫేస్ని ఫోకస్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది. సో ఫేస్ ఫోకస్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ హెయిర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం డిస్టర్బ్ అవుతాయి. అదే మీకు ఐ డిటెక్షన్ కానీ ఉన్నట్లయితే ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ కూడా మీకు చాలా చక్కగా అయితే అది ఫోకస్ చేసుకోగలుగుతుంది. సో ఇదొక నెగిటివ్ అనే చెప్పొచ్చు. సో పెద్దగా అప్గ్రేడ్ అయితే వీళ్ళు చేయలేదు. సోనీలో మీకు ఐ డిటెక్షన్ ఉంటుంది. సో కెనాన్లో ఇస్తారని అనుకున్నా కానీ ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ మనకి ఇమేజ్ ప్రాసెసర్ వచ్చేసి డిజిక్ ఇమేజ్ 8 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ప్రాసెసర్ అనేది మనకు తెలిసిందే, రియల్మీలో మనకి 12 మెగాపిక్సెల్ ఉంటుంది, ఎంఐలో మనకి 12 మెగాపిక్సెల్ ఉంటుంది, అండ్ ఎస్యూస్లో 12 మెగాపిక్సెల్ ఉంటుంది. సో ఏది చాలా బాగా వస్తుంది? నేను చూసిన వాటికి రియల్మీ చాలా బాగా వస్తుంది. సో కెమెరా పర్పస్ కోసం అయితే మాత్రం రియల్మీ తీసుకోవచ్చు, అవునా? సో ఇలాంటప్పుడు లేదు అనుకుంటే ఒప్పో కెమెరాస్ చాలా బాగుంటాయి. సో అన్ని 12 మెగాపిక్సెలే కదా, సో అదెందుకు బాగా వస్తుంది? అప్పుడేమో ఆలోచించారా? ఎస్, డెఫినెట్లీ ప్రాసెసర్ కూడా చాలా వరకు మ్యానిపులేట్ చేస్తుంది మీరు తీసుకునే పిక్చర్ని. ఓకే, సో అదే పిక్చర్ని మీరు ఫోన్లో చూస్తే ఒకలాగా వస్తుంది, అదే మీరు ల్యాప్టాప్లో పెట్టుకుంటే మీకు అసలైన ఇమేజ్ ఏంటో మీకు తెలుస్తుంది. ఫోన్లో చూసినట్టు మళ్ళీ అక్కడ ఉండదు. సో ఇదంతా కూడా ఏంటంటే వేరే టాపిక్. కానీ నేను మీకు ఇక్కడ చెప్తున్నాను, ప్రాసెసర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో నికాన్లో ప్రాసెసర్ అనేది చాలా బాగుంటుంది, ఎక్సిడ్ ప్రాసెసర్ వాడతారు. సో నికాన్లో ప్రాసెసర్ బాగుంటుంది, సోనీలో ప్రాసెసర్ బాగుంటుంది, మనకి డిజిక్ ఇమేజ్ ప్రాసెసర్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే వాటంతా ఎఫెక్టివ్గా అయితే ఇవి చూపించవు. సో ఇవి వీడియో ప్రాసెసర్స్ అనమాట. వీడియోని చాలా బాగా ప్రాసెస్ చేస్తాయి కానీ ఇమేజెస్ని అంతగా ప్రాసెస్ చేయవు. అందుకే మీరు ఏ ఫోటోగ్రాఫర్ అయినా సరే నికాన్, సోనీ వాటికి వెళ్తారు తప్ప కెనాన్లోకి రారు. సో కెనాన్ ఎక్కడ రెవల్యూషన్ తీసుకొచ్చిందంటే కెనాన్ 5Dతో రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. అంతవరకు లేని క్వాలిటీ, అంతవరకు లేని ఇమేజ్ డీటెయిలింగ్ని ఫస్ట్ కెనానే మనకు తీసుకురావడం జరిగింది. సో ఈ రకంగా కూడా చూసుకున్నట్లయితే మీకు హై ఎండ్ బడ్జెట్స్లో అయితే వీళ్ళు బాగానే చేస్తున్నారు కానీ లో ఎండ్ బడ్జెట్స్లో పెద్దగా పట్టించుకోవడం లేదు ఇమేజ్ ప్రాసెస్ గురించి. సో ప్రాసెసర్ వచ్చేసి ఈసారి మంచిదే తీసుకురావడం జరిగింది, డిజిక్ 8 ప్రాసెసర్ తీసుకురావడం జరిగింది. సో క్వాలిటీ అనేది కొంచెం చక్కగానే ఉంటుంది. సో 80D మీద కంపేర్ చేస్తే క్వాలిటీ చాలా బాగానే ఉంటుంది. ఇది టచ్ స్క్రీన్తో వస్తుంది. నెక్స్ట్ E6 మ్యాక్సిమం మనకి రెగ్యులర్గా దొరికే బ్యాటరీయే. సో ఈ బ్యాటరీతో అయితే తీసుకురావడం జరిగింది.
నెక్స్ట్ ఐఎస్ఓ రేంజ్ వచ్చేసి మనకి 100 నుంచి 25,600కి అయితే ఉంటుంది అండ్ ఎక్స్పాండబుల్ 51,200 దాకా అయితే ఉంటుంది. సో మీరు కొంచెం ఒక సెట్టింగ్ కానీ చేసుకున్నట్లయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు లోపల ఐఎస్ఓ. సో అది చాలా ఎక్కువగా అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే హైబ్రిడ్ అని మనకు కనిపిస్తుంది, హెచ్ అని కనిపిస్తుంది. ఓకే, 25,000 తర్వాత మీకు ఒక్కసారిగా డబుల్ అయిపోతుంది కదా. ఏమవుతుందంటే ఒక్కసారిగా పిక్చర్ అనేది గ్రెయినీ పిక్చర్ అయిపోతుంది. సో అది ఎక్కువగా ఎక్స్పాండబుల్ ఏం చేసుకోక్కర్లేదు. 25,600 అనేది బెస్ట్ ఐఎస్ఓ అని. ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మంది అడుగుతారు ఏంటి అంటే కెనాన్ 77D 80D 90D ఏం తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ప్రైస్ పరంగా మనం చూసుకున్నట్లయితే 77Dకి 80Dకి ఫస్ట్ కంపేర్ చేసుకుందాం. ప్రైస్ అనేది 80D మీద పోలిస్తే 77D అనేది చాలా తక్కువ. సో అలాంటప్పుడు మీరు 77Dని తీసుకోవడమే చాలా వరకు బెస్ట్. సో ఒక బ్యాటరీ బ్యాకప్ తప్పితే మీకు మిగతావన్నీ సేమ్గానే ఉంటాయి అండ్ ఐఎస్ఓ అనేది కొంచెం 77Dలోనే ఎక్కువ ఉంటుంది. ఈ రకంగా చూసుకున్నా సరే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో 77 తీసుకోమని చెప్తా. ఓకే, సో లేదు నేను 77D తీసుకోను అనుకున్నప్పుడు మీరు హ్యాపీగా 90Dకి వెళ్ళిపోవచ్చు. సో అంతేగాని 80Dని అయితే ప్రిఫరబుల్ కాదు. 80Dకి 90Dకి ఏంటి తేడాలు ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 80D కానీ చూసుకున్నట్లయితే మనకి కేవలం 24 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది, 24 మెగాపిక్సెల్ సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి 90D చూసుకుంటే 33 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఇందులో ఐఎస్ఓ రేంజ్ వచ్చేసి 16,000 అయితే ఉంటుంది అండ్ మనకి 90Dలో 25,000 అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 80D కానీ చూసుకుంటే 960 షార్ట్స్ అయితే ఒక సింగిల్ ఛార్జ్తో మీరైతే షూట్ చేయొచ్చు. అదే మనకి 90Dలో అయితే 1300 షార్ట్స్ అయితే. సో బ్యాటరీ అయితే ఇంప్రూవ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇమేజ్ ప్రాసెసర్ పెంచారు అంటే ఆబ్వియస్లీ సేమ్ బ్యాటరీ అయినప్పటికీ మనకి ఇమేజ్ ప్రాసెసర్ మారింది కాబట్టి ఆబ్వియస్లీ తగ్గిపోతుంది. ఓకే, బ్యాటరీ కన్సంప్షన్ అనేది. నెక్స్ట్ మనకి 80Dలో కానీ చూసుకున్నట్లయితే మనకి కేవలం ఫుల్ హెచ్డీలో మాత్రమే వీడియో రికార్డ్ చేసుకోగలం. అదే మనకి 90Dలో కానీ చూసుకుంటే 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు 30pలో మాత్రమే. అండ్ స్లో మోషన్ కూడా ఎందులో మనకు ఉంటుంది. సో మనకి 80Dలో స్లో మోషన్ అయితే ఉండదు. నెక్స్ట్ మనకి NFC సపోర్ట్ అయితే మనకి 80Dలో అయితే ఉంటుంది. అదే మనకి 90Dలో NFC సపోర్ట్ అయితే ఉండదు. సో నేనైతే ఎక్కువ NFC వాడను. సో ఎవరైనా వాడే వాళ్ళు ఉంటే తీసుకుంటే తీసుకోవచ్చు. 1/8000 షటర్ స్పీడ్తో అయితే వస్తుంది. సో రెండు కూడా సేమ్ అదే షటర్ స్పీడ్తో అయితే వస్తాయి. నెక్స్ట్ ఆటో ఫోకస్ పాయింట్స్ అనేవి రెండు సేమ్గా అయితే ఉన్నాయి. సో 45 ఫ్రెండ్స్ ఇప్పుడు కంప్లీట్గా తీసుకోవచ్చా లేదా అంటే 1 lakh దగ్గరికి అయితే దీని యొక్క ఛార్జ్ అయితే చేస్తున్నారు. సో 1 lakh పెట్టి తీసుకోవచ్చా అంటే సో ఆబ్వియస్లీ తీసుకోవచ్చు. కానీ మీరు 90Dని తీసుకునే కంటే ప్రైస్ కానీ పెట్టగలిగితే మీరు సోనీలో ఫుల్ ఫ్రేమ్ సెన్సార్లో మనకి సోనీ A7 Mark III, ఓకే, A7R Mark III కాదు, A7 Mark III. సో ఇది తీసుకుంటే మీకు వెడ్డింగ్ పర్పస్కి, షార్ట్ ఫిల్మ్ పర్పస్కి అన్ని రకాలుగా మనకి ఈ 7 Mark III అయితే వచ్చేస్తుంది. సో ఏ రేంజ్లో చూసుకున్నా సరే మీరు అటువైపు వెళ్ళిపోవడం బెస్ట్. ఇవి మనకి APS-C సైజ్ సెన్సార్, అది వచ్చేసి మనకి ఫుల్ ఫ్రేమ్ సెన్సార్తో వస్తుంది. రెండోది ఇవి DSLRs, అవి మిర్రర్లెస్. సో ఫ్యూచర్ అంతా కూడా మిర్రర్లెస్ మీద బిల్డ్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మిర్రర్లెస్ని తీసుకోవడమే ఎప్పుడు కూడా తెలివైన పద్ధతి. ఒక్కసారి 1 lakh దాటి మనం ఇన్వెస్ట్ చేసాము అంటే దాదాపుగా మనకి ఎలా లేదన్నా ఒక 3 years అయితే మాత్రం మనకి లాస్ట్ అవ్వాలి. సో లాస్టింగ్ చూసుకున్నా సరే మీకు ఆ మిర్రర్లెస్ కెమెరాస్ అనేవి కొంచెం బాగానే మనకి వస్తాయి కాబట్టి ఈలోగా మనం పెట్టే పెట్టుబడి అంతా కూడా మనకు వచ్చేస్తుంది. సో ఏ ఫోటోగ్రాఫర్ అయినా తీసుకుందాం అనుకుంటే 90Dకి వెళ్ళే దానికంటే మీరు సోనీ A7 Mark IIIకే వెళ్ళొచ్చు. లేదు అది 1,50,000 అయిపోతుంది, 1,25,000 అయిపోతుంది అనుకున్నప్పుడు మీరు 1 lakhలో అయితే ఇది తీసుకోవచ్చు. 25,000కి 30,000 నేను పెట్టలేను అనే పరిస్థితుల్లో మీరు 90D అయితే తీసుకోవచ్చు. సో కెనాన్ పరంగా కానీ మనం చూసుకుంటే ఈ 90D పెద్ద అప్డేట్ ఏనా అంటే సో 4K అప్డేట్ చేశారు అండ్ బ్యాటరీ ఇష్యూస్ని కొంచెం సాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇమేజ్ ప్రాసెసర్ని అయితే మార్చడం జరిగింది. సో ఏ రకంగా చూసుకున్నా సరే కెనాన్ 90D అనేది మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో 80D జోలికి అయితే ఇక వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇది పెద్ద అప్డేట్ అంటే 80Dతో కంపేర్ చేస్తే పెద్ద అప్డేటే. సో చాలా మందికి డౌట్ అడుగుతున్నారు, ఏం తీసుకుంటే బెస్ట్, 77D తీసుకుంటే బెస్ట్, M50 తీసుకుంటే బెస్ట్ అంటే మిర్రర్లెస్ ఉంది కదా కెనాన్లో, అది తీసుకోవచ్చు బెస్ట్ అని చాలా మంది అడుగుతున్నారు. సో దానికి ఈ వీడియోలో నేను చెప్పేస్తాను. ఫ్రెండ్స్ మీరు ఒకవేళ న్యూ కమర్ అయితే, బిగినర్ అయితే M50 తీసేసుకోండి. మీరు ట్రావెలర్స్ అయితే M50 తీసేసుకోండి. మీరు వ్లాగ్స్ తీస్తారనుకుంటే M50 తీసేసుకోండి. ఏ రేంజ్లో చూసుకున్నా సరే మీరు హ్యాపీగా M50 అయితే తీసుకోవచ్చు. సో DSLR నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం మీకు హ్యాండీగా ఉంటుంది, కొంచెం బల్కీగా కావాలి, పెద్ద బాడీ కావాలి అనుకుంటే మీరు అయితే ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ మీ దగ్గర ఆల్రెడీ లెన్స్
లెన్సెస్ ఉన్నాయి, అవి చాలా పోతాయి అనుకుంటే మీరు డిఎస్ఎల్ఆర్ అయితే తీసుకోవచ్చు. లేదు అంటే దానికి కూడా మీరు అడాప్టర్ పెట్టుకోవచ్చు. సో అలా మీరు చేస్తాననుకుంటే దాన్నే మీరు M50నే ప్రిఫర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఏ రకంగా చూసినా M50నే ప్రిఫర్ చేస్తాను, మళ్ళీ 7070ని ప్రిఫర్ చేయను. ఓకే, సో ఫ్రెండ్స్ అది. సో డిఎస్ఎల్ఆర్ కావాలనుకుంటే 7070 తీసుకోండి, లేదు మిర్రర్లెస్ వాడాలి అనుకుంటే M50 తీసుకోండి. 77 మీద మీకు M50నే బాగా పెర్ఫామ్ చేస్తుంది, అన్ని రకాలుగా మీరు చూసుకున్నా సరే. ఓకే, అందులో మనకి 4K కూడా వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలా మంది అడుగుతారు, ఇప్పుడు 7070 తీసుకోవచ్చా, 90D తీసుకోవచ్చా? 90Dనే తీసుకోవచ్చు, 7070ని ఇప్పుడు తీసుకోకర్లేదు. వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.